మీ పేరండి? పెద్దిరాజు. ఏ నియోజకవర్గం? చిల్లూరుపేట నియోజకవర్గం. జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. అంత బాగున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. మా ఇంటికి వచ్చేసి 9.5 లక్షల దాకా వచ్చింది. ఒక ఇంటికి? మా ఇంటికి, మా వాటికి. మాది పురుషోత్తపట్నం, యాదవ బజార్, 36వ వార్డు. ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి మీ ఇంట్లో? మా అమ్మ ఒడి, ఆసరా, మళ్ళా చిన్నపిల్లలకి ఇది 15,000 రూపాయలు ఫీజు రిమూవ్మెంట్స్ అదొకటి, మళ్ళీ ఇల్లు స్థలం వచ్చింది, మళ్ళీ నెల మా అమ్మకి డోక్రా అది మన సబ్సిడీ ఇచ్చాడు కదా, రుణమాఫీ, అది వచ్చింది. ఏదైనా కానీ 9.5 లక్షల దాకా వచ్చినాయండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించారా? గమనించామండి. అంతకుముందు గవర్నమెంట్లో మాకు రుణమాఫీ అయింది, కానీ 2 కిస్తాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వాల. ఈయన రైతు భరోసా మటుకు అన్నీ ఇచ్చేశాడు. ప్రతి పథకం వచ్చేసింది అకౌంట్లో జమ అయింది. మరి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనన్న ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నా ఆలోచన 100 నుంచి 120 దాకా వస్తాయి అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తే దీనికంటే ఎక్కువ సంక్షేమం చేస్తూ ఉంటున్నారు, సూపర్ 6 అంటున్నారు ఆయన. కానీ ఆయన అన్న పథకాలు చేయలేదు కదా. గతంలో అన్న పథకాలు చేయలే, ఈయన చేశాడు అన్ని పథకాలు. అన్న ప్రకారం అన్ని పథకాలు చేయించాడు. ఇంకోటి ఇల్లు స్థలాలు వడికి ఇస్తానన్నాడు. మన ఇల్లు కూడా ఆయన కట్టించి మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు అది ఎక్స్ట్రాగా మనకి ఇస్తున్నాడు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాజధాని లేదు అంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదండి? అభివృద్ధి లేకుండా జనం అందరూ లేకున్నట్టున్నారు. పల్లెల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటారు జగన్ వచ్చిన తర్వాత? అంటే కొత్త కన్స్ట్రక్షన్లు ఏం జరిగాయి అంటారు? సచివాలయాలు వచ్చినాయి, ఇంటింటికి వాలంటరీ వెళ్ళి వాలంటరీ వ్యవస్థ సూపరు. మనం మీరే చూశారు, ఫస్ట్ తారీఖు ఈ ముసలోళ్ళు వీళ్ళందరూ సచివాలయాలు పోయి అంత ఇబ్బంది పడ్డారు. 2-3 చనిపోయినట్టు కూడా ఉన్నారు, టీవీలో వేసినట్టున్నారు. మరి మొన్నటిదాకా అమ్మకి పొద్దున్న 6 మాకు మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు. పొద్దున్న వాలంటరీ పొద్దున్న 5:30-6 వచ్చేసి మా అమ్మగారు వర్క్ వెళ్ళిద్ది. ఈ పెన్షన్ తీసుకొని వర్క్ వెళ్ళేది, పొలం వెళ్ళిపోయేది. కానీ మొన్న 2 రోజులు 3వ రోజు సాయంత్రానికి ఇచ్చారు. 3 రోజులు ఇంటికాడ ఉందాము. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు 5:30-6 లోపల, లేదా ఆ టైం మనం లేకపోతే వాళ్ళు మళ్ళీ సాయంత్రం కన్నా వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళండి. డబ్బులు అయితే మిస్ కాల. పని వచ్చింది ఆమెకి, ఇటు రుణమాఫీ వచ్చింది. ఇదేమంటారు, పెన్షన్. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్ఆర్ నుంచి అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళిద్దరిలో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అనిల్ కుమార్ యాదవ్కే ఉన్నాయండి. ఎలా చెప్పగలుగుతున్నారు? కొత్త వ్యక్తి, బాగా ఇంతమంది నెల్లూరులో కూడా మంచి టాక్ ఉంది. ఎమ్మెల్యేగా పనిచేశారు, అక్కడ కూడా డెవలప్మెంట్ చేశారని జనం చెప్పుకుంటున్నారు. కొత్త వ్యక్తి కాబట్టి చూస్తారు. ఇంతమందిలో అయినా లావు కృష్ణదేవరాయ గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ ద్వారా గెలిచిన వ్యక్తి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం అనిల్ కుమార్ గారి అనే వ్యక్తి మంచివాడు, చేస్తాడని నమ్మకం మాకు ఉంది. మీ ఎమ్మెల్యే విడుదల రజని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? ఏ అభివృద్ధి అని జగనన్న చేసిన అభివృద్ధి కండి విడిగా చేసింది ఏముంది? 10 పథకం వాళ్ళు అందించారు మాకు వాళ్ళు ఇస్తేనే వచ్చింది. ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తేనే వచ్చింది. అంటే మినిస్టర్గా ఉన్నారు కదా, అందులో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కొన్ని అంటే మినిస్టర్కి ఒక ఎమ్మెల్యేకి చాలా తేడా ఉంటుంది కదా, అలా అభివృద్ధి ఏమైనా పర్సనల్గా చేయడం జరిగింది? మాకు పరంగా అయితే ఆరోగ్యశ్రీ కింద ఇబ్బంది వచ్చినా ఆమెకి వెళ్ళి ఆమె కలవంగానే ఆమె చేసి పెట్టిందండి మొత్తం. సో మరి ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తే ఎవరు గెలవబోతున్నారు, ఏమనుకుంటున్నారు? ఏమో జనమే చేస్తారు కదా.